పీడిఎస్ సంధ్యక్క మనతో ఉన్నారో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్కారం. మేడం చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల కళాకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినట్లు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవా భావం ఏ విధంగా ఉంది? మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణ ఆకాంక్షలని కొల్లగొడుతూ ఆకాంక్షలకు గుర్తించకుండా సమైక్యవాదం వినిపించిన ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, భాగస్వామ్యం లేదు. ఆ కాలమంతా సమైక్యవాదాన్ని మాత్రమే వినిపించి సమైక్య సీమాంధ్ర పార్టీలకు పాలకులకి జో హుకుం జీ హుజూర్ అంటూ వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి నుండి మనం ఈ హామీలని ఎంతవరకు ఆశించాలో కూడా ఆలోచించాలి. అయితే అదే సమయంలో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. ఏ పాలకుడికైనా అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇస్తారు, కానీ ఆ హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడిన వాడు కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాడు కాదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇవాళ ప్రజలకి ఆ పాలకులు చాలా బెటర్ అనిపించేలాగా ఈయన పాలన ఉంది. గతంలో ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా నాయన నరసింహారెడ్డి కావచ్చు, మహమూద్ అలీ కావచ్చు, హోంమంత్రులుగా మాకు అందుబాటులో ఉన్నారు. ఆ రోజు వినతి పత్రాలు తీసుకున్నారు. ఎంత చేసినా ఈ రాష్ట్రంలో కూడా హోం మంత్రి ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది, మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉన్నది కదా. దీనిపైన ఎప్పుడన్నా ఇన్ని ప్రజా ఉద్యమాలు ఎన్నో చేశారు మీరు. అంటే ఈ ఉద్యమాలలో భాగంగా హైడ్రా కూడా ఒకటి ఆ ఉద్యమాలకు ఊపందుకునే విధంగానే ఉన్నది. మూసి పక్షాలను అంటే కూడా చాలామంది దాన్ని పోయి సందర్శించారు. ఈ అంశాలపైన కూడా మీరు కేసులు నమోదు చేస్తే ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా ఎట్లా స్పందించింది? మరి దానికి సంబంధించి ఎవరైతే హోంశాఖ చూస్తున్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఏ విధంగా స్పందించిండు? ఎప్పుడన్నా మీకు అపార్ట్మెంట్ దొరికింది? ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు. ఆయన ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి మీద మాకేం హోప్స్ లేవు, కానీ హోం మంత్రి అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంది, మున్సిపల్ మంత్రి అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంది, విద్యా మంత్రి అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంది. ఈ శాఖలన్నీ తన కింద పెట్టుకుని ఆ ప్రజలకి, ఆ వర్గాల ప్రజలకి లేదా ఆ డిమాండ్లని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడకుండా ఇంత నిస్సిగ్గుగా ఉన్న ముఖ్యమంత్రిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం చూడలేదు. ఇన్నేళ్ల పాలనలో ఈ 69 నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూస్తే, లేదా ఇప్పటి వరకు సాగిన ఏ పాలకులు కూడా కనీసం వినతి పత్రాలు కూడా తీసుకోలేని మరి కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చున్నాడంటే ఆయన ఒక్కడే కూర్చున్నాడు, కానీ మిగతా మంత్రులంతా అందుబాటులో ఉన్నారు. విద్యామంత్రి అందుబాటులో ఉన్నారు, సవితా ఇంద్రారెడ్డి మా దగ్గర ఎన్నో తీసుకుంది. ఆ రోజు మున్సిపల్ మంత్రి కేటీఆర్ మా దగ్గర ఎన్నో తీసుకున్నాడు. ఆ రోజు నాయన నరసింహారెడ్డి కానీ ఆ తర్వాత వచ్చిన మహమూద్ అలీ అయితే ఇక్కడ 7:30 వరకు కూర్చునేవాడు. మేము వస్తున్నామంటే 8 కూర్చునేవాడు. అంటే ఒక్క వినతి పత్రం కూడా తీసుకోకుండా లేడు మహమూద్ అలీ. మరి వాళ్ళ పాలనలో అంటే ఆ రోజు తెలంగాణ దొరల పాలన అన్న ఎన్నో చెప్పావు కదా, వాళ్ళు చేసిన న్యాయం కూడా నువ్వు చెయ్యట్లేదు ఎందుకు? మరి ఈరోజు ఎవరి కోసం 5 లక్షల కోట్లతోటి గ్లోబల్ సమ్మిట్ పెట్టావు, దాంట్లో ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? మొత్తం కార్పొరేట్ల కోసం, కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి ఒక గ్లోబల్ సమ్మిట్ని ఇవాళ మీరు నిర్వహించారు. 1,50,000 కోట్లు మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుని తీసుకొస్తున్నారు. ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో మూసీలో మురికి నీళ్ళే లేవు. మూసీ చుట్టూ ప్రజలు ఉన్నారు, మూసీకి ఇరువైపులా ప్రజలు ఉన్నారు, మూసీ మీద ఆధారపడిన ప్రజలు ఉన్నారు. కాబట్టి మూసీ అంటే ఏదో మురికి నీళ్ళుగా చూపిస్తే నీకు మురికి నీళ్ళ ప్రక్షాళనకి 5,000 కోట్లు సరిపోతాయి. 1,50,000 కోట్లు దేనికోసం చేస్తున్నావు? ఈ నందనవనాలు, సుందరవనాలు, ఈ బోగస్ వద్దు. నువ్వు ప్రజలకి ఇళ్ళు కూల్చేసి, ప్రజలని ఆగం చేసి, విధ్వంసం చేసి, అది నేనేదో సుందరవనంగా మారుస్తాను, అది అర్థం చేసుకుంటలేదని చాలా మాట్లాడుతున్నారు. ఇది ఇట్లా ఉంటే మరి ఎందుకు బడుగు బలహీన వర్గాలపైన, మహిళలపైన అత్యాచారాలు, దాడులు ఎందుకు జరుగుతున్నాయి? జరిగినప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం కుశలంగా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఇది వాస్తవమేనా? మొన్నటికి మొన్న మనం చూసినాం కుమ్మేర దగ్గర ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పసి కందును వాళ్ళు తొక్కి చంపడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? దీని స్పందన ఏంటి? కుమ్మేర జాతరలో రెడ్డిల పాలనలో అందులో ఉన్న తుకారం రెడ్డి కానీ, శ్రీనివాస్ రెడ్డి కానీ, మధుసూదన్ రెడ్డి కానీ, శ్రీకాంత్ రెడ్డి కానీ 8 మంది నిందితులుగా అందులో పెట్టారు కేసు. మేము వాళ్ళందరినీ కలిసాం. ఇందులో బాధితురాలు పసికందు తల్లి మౌనికతో మాట్లాడాం, వాళ్ళ పెద్దమ్మ మహేశ్వరితో మాట్లాడడం, వాళ్ళ నాయనమ్మ చంద్రకళతో మాట్లాడడం, వాళ్ళ మేనత్త కీర్తితో మాట్లాడడం, ఆమె భర్త గణేష్తోనూ వాళ్ళ అన్న ఆశీర్వాదంతో మాట్లాడడం, ఆ ఊరి ప్రజలతో మాట్లాడడం. ఇది ఖచ్చితంగా కుమ్మరి మల్లన్న జాతరలో వాళ్ళు దౌర్జన్యం చేశారు.
ఆ మనిషికి 100 రూపాయలు టికెట్ పెట్టి రసీదు ఇమ్మంటే ఇస్తారా అంటే ఇవ్వాల. 20 మంది వెళ్ళారు ఆ గుడిలో పనిచేసిన వాళ్ళు వీళ్ళు. కొబ్బరికాయకి 50 రూపాయలు పెట్టారు. రసీదులు ఇస్తారా అంటే ఇవ్వము అని చెప్పారు. ప్రశ్నించినందుకు మీద పడి దాడి చేశారు. అది ప్రశ్నించినందుకు గణేష్ని రూమ్లోకి, కొబ్బరికాయల దుకాణం రూమ్లోకి తీసుకుపోయి చితక్కొట్టారు. అడ్డుకున్న తల్లిని చిత్రహింస పెట్టారు. ఈ పిల్ల పోయి ఆ పసికందుని పెట్టింది, భర్తను చంపేస్తారేమో అని ఎవరో చెప్తే తన్ని పడేసినారు. ఇంత జరిగినాక ఈరోజు దాని మీద నోరిప్పని ఈ ముఖ్యమంత్రి అదే కాదు, ఇవాళ మహిళల మీద దౌర్జన్యాలు, దాడులు తగ్గకపోగా పెరిగినాయి. ఈ ముఖ్యమంత్రి కార్పొరేట్లకి, లొంగిపోయిన మావోయిస్టులకు తప్ప ఎవరికి దొరకట్లా. కాబట్టి ఇదే లొంగిపోయిన మావోయిస్టులతోటి మంచి చేసుకుంటే నువ్వు నక్సలైట్ వైపు, కార్పొరేట్లకి టైంలు ఇచ్చి ఆ కార్పొరేట్లతోటి పని చేస్తే అది ప్రజల అభివృద్ధి కాదు. నువ్వు మూసీ ప్రాజెక్టు ఆదిత్య కోసమో, లేకపోతే అనేక మంది కార్పొరేట్ల కంపెనీల కోసమో, బడా బాబుల కోసమో, రిలయన్స్కి వంతారాకి ఇవ్వడానికి జూ తీసుకుపోయి రిలయన్స్ వంతారాకి ఇచ్చి మనకు జూ ఇంకెక్కడో కట్టిస్తాడంట. ఏంది తుగ్లక్ పాలన? అంటే కార్పొరేట్ల కోసం పాలన చేస్తూ ఇవాళ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని ముఖ్యమంత్రి, తెలంగాణ స్ఫూర్తిని బొందబెడుతున్న ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతారు. వీళ్ళకి తోడు పైన బీజేపీ ఉంది కాబట్టి బీజేపీని ఒత్తాసుగా తీసుకుని కేసులు పెడుతూ బీజేపీ మీద మా మీద ఊపాలు పెట్టినప్పుడు ఎత్తేస్తామని చెప్పాడు. సంధ్యక్క తెలంగాణ కోసం పోరాడిన సంధ్యక్క మీద కేసా అన్నారు. కానీ ఇప్పుడు వచ్చినాక దాని సంగతే మాట్లాడతారు. చివరిగా చెప్పండి మేడం, అంటే ఇక్కడ హైడ్రా అనేది అయిపోయినట్లన్న హైదరాబాద్ నగరంలో, ఇదే విధంగా ఖమ్మంలో జరిగినట్ల భూదాన్ భూములు ఇంకా ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్న ఆ భూములల్లో పేదలు ఉన్న గుడిసెలన్నీ కూలగొట్టే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉన్నట్ల చూడొచ్చా? ఏంటి మరి, ఎందుకు పేదలపైన ఇంత కసి చూపెడుతున్నది కాంగ్రెస్ సర్కార్? ఎక్కడైనా వీళ్ళకి కావాల్సింది భూములే. వీళ్ళకి డబ్బులు ఏడుంటాయి? డబ్బులు ఎక్కడ దొరుకుతాయి అంటే అడవుల్లో ఆదివాసుల్ని వెళ్ళగొట్టి విధ్వంసం చేసి వాళ్ళ కాళ్ళ కింద ఉన్న కంది సంపదను దోచేస్తే డబ్బులు. నగరాల్లో, పట్టణాల్లో భూములు, ప్రభుత్వ భూములు, ఖాళీ భూములు ఎక్కడ లేవు. కాబట్టి భూదాన్ భూములు కావచ్చు, ఇంకా ఇతరత్ర రకరకాలుగా ఉన్న ప్రభుత్వ భూములు కావచ్చు. పాలకులు ఎవరైనా వాళ్ళ కళ్ళు భూమి మీద. ఇవాళ రెండు జరుగుతాయండి. ఒకటి మైనింగ్ లేదా ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా. వీళ్ళే పాలకులే ఈ మాఫియా. ఇది స్పష్టం. అన్ని పట్టణాల్లో, నగరాల్లో రియల్ ఎస్టేట్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇవాళ రాజకీయ నాయకుల అవతారంలో ఏలుతున్నారు. ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇవాళ ప్రజల హక్కులు హరించి వేస్తున్నారు. ఇది వాస్తవం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మినిమం ఏదైనా దరఖాస్తు ఇస్తామంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి కూడా లేని పాపాన పోయింది. గత ప్రభుత్వంలో ఇక్కడ ఆమె చెప్పారు కదా, ఏ మంత్రి కావాలంటే ఆ మంత్రి అపార్ట్మెంట్ దొరికేది, కానీ ఇక్కడ ఎవరిది దొరకడం లేదు అని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నది. కేవలం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేయడానికి ముఖ్యమంత్రి అయినట్లు ఉంది అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.